భారతదేశ చరిత్రలోనే గొప్ప చరిత్ర కాకతీయుల చరిత్ర. జస్ట్ ఇది తెలంగాణకి అని అనుకోవడానికి లేదు. స్వర్ణయుగం. ఒక రకమైన స్వర్ణయుగానికి నేను చూపిస్తోంది నిలువెత్తు చిహ్నం 1000 పిల్లర్ టెంపుల్. దీన్ని 1000 స్తంభాల గుడి అంటారు. రుద్రేశ్వర ఆలయం అంటారండి. ఇది కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు. ఇగో చూడండి, హనుమకొండ. ఈరోజు హనుమకొండ అంటే ఇలా ఉంది కానీ ఒకప్పుడు హనుమకొండ అంటే కాకతీయుల రాజధాని. గొప్ప చారిత్రక సంపదకి పేరు. గొప్ప నాట్యానికి ఏది జాయపసేనాని లాంటి నృత్య రత్నావళి రచించాడు కదా. అంత గొప్ప సామంతులు. అంటే ఒక ఆయన ముందు సామంతు, ఆ తర్వాత గొప్ప గజదళ అధిపతిగా ఉంటూ నృత్య రత్నావళి రచించాడు. ఈరోజు ఆంధ్ర నాట్యానికి, కూచిపూడికి, భారత నాట్యానికి కూడా జాయపసేనాని కృషి అమోఘం. ఇదొకటే కాదు, ఇక గుడికి వెళదాం. మీకు తెలుసు ఎలా వెళ్ళాలి. వరంగల్ అనేది విజయవాడ నుంచి వెళ్ళొచ్చు, హైదరాబాద్ నుంచి వెళ్ళొచ్చు, అన్నీ ఉంది. ఇదిగో గుడి చూడండి. మనం జనరల్గా ఎలా చూస్తాం గుడిని? ఇట్లా చూస్తాం. అందరం కూడా ఇట్లా చూస్తాం కదా. ఇలా చూసి అలా వెళ్ళేసి అలా ఒక రౌండ్ వేసేసి, అంతేనా? అలా ఒక రౌండ్ వేసేసి దేవుడికి మొక్కేసి కాస్త అటు ఇటు చూసేసి ప్రసాదాలు గట్రా ఏమైనా ఉంటే తీసేసుకొని వచ్చేస్తాం. అలా కాదు, గుడిని చూడాల్సిన పద్ధతి నేను చూపిస్తున్నాను చూడండి. ముందు అసలు గుడి దగ్గర ప్రతి చోట కూడా ఇదిగో ఇలా ఉంటుంది చూడండి. ఆ గుడి చరిత్ర చదవండి. నేను కూడా ఈ వీడియోలో మీకు డిఫరెంట్గా చూపించడానికి, నేను ఒక గుడిని ఎలా చూస్తాను అంటే, ఎలా చూడాలి అంటే, ఎంత గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉన్న గుళ్ళని మనం చూసే విధానం వేరండి. అలా చూడాలి. అప్పుడే ఆ చారిత్రక సంపదనంతా కూడా మనం ఆస్వాదించగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంకో ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మాదిరిగానైనా ఉంది. లేకపోతే ఎలా అయిపోతుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి, లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇలా వెళుతూ అలా లెఫ్ట్ సైడ్కి చూడండి, శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. పైన చూడండి, మోదుగ చెట్టు పూలు కనిపిస్తున్నాయా? ఆ పూలతో ఆ వృక్షం భగవంతుణ్ణి నైవేద్యాన్ని ప్రసాదిస్తోంది. చూడండి, పూల రూపంలో ప్రసాదిస్తోంది. ఆ బ్యాక్డ్రాప్లో గుడి చూసారా? అదే 1000 స్తంభాల ఆలయం. ఈ 1000 స్తంభాల ఆలయం అలా వెళ్ళి ఎలా తిరిగేసి రావడం కాదు. నేను లోపలికి మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రతిదీ పరిచయం చేస్తాను ఈ వీడియోలో. ఇక మీదట ఇలాగే పరిచయం చేస్తానండి. నేను ఏ గుడికి వెళ్ళినా, ఏ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను చూసినా మీకు అందిద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మీ ఒపీనియన్ నిన్నే అడిగాను. మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు ఒక గుడి? ఆ గుడిలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ముఖ్యంగా చారిత్రక సంపద ఉన్న ప్రతి గుడిని కూడా నేను ఇక మీదట దర్శించి ఆ విషయాలన్నీ మీకు చెప్పేద్దాం అనుకుంటున్నాను. మరి పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది స్వర్ణయుగం అని చెప్పాను కదా. కాకతీయుల రాజకీయ శక్తి, కళాత్మకత, ఇంజనీరింగ్ నైపుణ్యం, సాంస్కృతిక సమన్వయానికి ప్రతీక ఈ 1000 స్తంభాల ఆలయం. దీన్ని రుద్రదేవుడు 1163 ఎన్నాళ్ళు అయిపోయిందండి? 800 ఏళ్ళు దాటిపోయింది కదా. 1163లో నిర్మించాడు రుద్రదేవుడు అనే కాకతీయ రాజు. కాకతీయ సామ్రాజ్యం నిర్మాణంలో ఈ ఆలయానికి అంతా ఇంత కాదండి, చాలా గొప్ప స్థానం ఉంటుంది. 12వ శతాబ్దంలో కాకతీయులు మొదట సామంతులు, స్వతంత్రులుగా ఉండేవాళ్ళు కాదు. పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా ఉండి తర్వాత అప్పుడప్పుడే ఇక స్వతంత్రం ప్రకటించుకుందాం అని బలపడుతున్న కాలం. ఇక్కడ రుద్రదేవుడు అనే ఆయన తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించిన సమయానికే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అంటే కాకతీయులు గట్టిగా ఉండే టైంకి ఇది కట్టేశారన్నట్టు. అందుకే ఇది కేవలం దేవాలయంలా చూడకూడదు. కాకతీయుల స్వాతంత్ర ప్రకటనకు ప్రతీకగా చరిత్రకారులంతా భావిస్తూ ఉంటారండి. హనుమకొండ, ప్రస్తుతం హనుమకొండ అంటాం కదా, అక్కడ ఈ శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు మనం చూడలేదు కానీ చూసిన వాళ్ళు ఉన్నారు. ఇక 1000 స్తంభాలు అసలు నిజంగా 1000 స్తంభాలేనా అంటారు. కనిపించే స్తంభాల సంఖ్య 1000 కాదు, గుర్తుంచుకోండి. ఇక్కడ 1000 అనే పదం అపారమైన సంఖ్యకు ప్రతీక. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కాస్త తక్కువ ఉండొచ్చు. ఇక్కడ ప్రధాన మండపాలు, అంతర్గతంగా ఉన్న గదులు, ప్రాకారాలు, శిల్ప నిర్మాణాల్లో అనేక వందల స్తంభాలు ఉన్నాయి. నేను స్వయంగా ప్రతి స్తంభాన్ని చూశాను, స్పర్శించాను, ఆనందించాను, ఎంజాయ్ చేసి వచ్చాను కాబట్టి అది మీతో పంచుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి స్తంభం ప్రత్యేకమైన ఆకృతితో ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఒకే నమూనాలో 2 స్తంభాలు, ఏ 2 స్తంభాలు కూడా ఒకే నమూనాలో ఉండవు. మీరు గుళ్ళోకి ఎంటర్ అయిన వెంటనే మీరు అది చూస్తే మీకు అర్థమైపోతుంది.
ఇంకా గుడి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు గుడి లోపల మరి చూపిస్తే బాగోదు కాబట్టి ఈ లోపల 3 గర్భగృహాలు ఉంటాయి. కానీ ఒక్క గర్భగృహమే ఇప్పుడు పనిచేస్తోంది. శివుడు మాత్రమే ఉన్నాడు. అర్చనలు జరుగుతున్నాయి. విష్ణువు, సూర్యదేవుడు ఖాళీగా ఉంటారండి. అక్కడ ఎవరినైనా అడిగితే ఆ చరిత్ర చెప్తారు. ముసల్మాన్ల దండయాత్ర టైంలో ఇక్కడ నంది చూశారు కదా! ఇలాంటి నంది భారతదేశంలో ఇంకెక్కడా ఉండదండి. ఎంత అందంగా ఉంటుందండి. పాలిష్డ్‌గా ఉంది. చూశారు కదా! బ్లాక్ స్టోన్‌తో. సో, ఈ గర్భగుడిలో శైవ, వైష్ణవ, సౌర సాంప్రదాయాలు అంటే అప్పట్లో ఇప్పుడు మనకి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎలా ఉందో అప్పట్లో వీళ్ళు కొట్టేసుకునేవాళ్ళనమాట. వీళ్ళలో వీళ్ళకి పడేది కాదు. ఈ 3 మతాల్లాగా మరి మూడిటికి కలిపి ఒకే ఆలయ నిర్మాణం. ఎంత గొప్ప మత సామరస్యం అండి. చూశారు గదా! ఎంత పెద్ద వేదికల మీద ఎంత పెద్ద దేవస్థానం ఉందో, ఎంత భారీతనం ఉట్టిపడుతోందో. అంటే ఆ వేదికలు గూడా కింద శాండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనపడుతది. శాండ్ బాక్స్ టెక్నాలజీ. మీరు స్పృశించాలి. వెళ్ళినప్పుడు ఏదైతే ఆ టెక్స్చర్ ఉందో, ఆ స్టోన్ ఉందో, ఆ స్టోన్‌ని కాస్త పట్టుకొని చూడండి. ఆ ఆనందం వేరే ఉంటుంది. ఇంకా వాస్తు శిల్పం చాళుక్య శైలి అభివృద్ధికి చెందిన రూపం. దీనికి ముందు చాళుక్య శైలి ఉండేది. ఇంత గొప్పగా ఉండేది కాదండి. అడ్వాన్స్‌డ్ లెవెల్ అన్నట్టు. కాకతీయ వాస్తుశిల్పం చాళుక్య శైలి, ద్రావిడ శైలి, నాగర శైలుల సమ్మేళనంగా చెప్తారు. 1000 స్తంభాల గుడి. ఈ శైలికి మొదటి దశ ఉదాహరణల్లో ఒకటి. తర్వాత నిర్మించిన రామప్ప దేవాలయానికి ఇది ఆదర్శం. రామప్ప దేవాలయం దీనికంటే గొప్పగా ఉంటుందండి. అంటే ఆ శిల్ప నైపుణ్యం, ఆ లాలిత్యం ఇంకా గొప్పగా ఉంటుంది. ఈసారి ఈ వీడియోలో రామప్ప దేవాలయం గురించి ఇంతే చక్కగా ఇంకా వివరంగా చెప్తాను. ఇక్కడ స్టార్ షేప్డ్ ప్లాన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ ఆలయానికి పీఠం నక్షత్రాకారంలో ఉంటుంది. సాధారణంగా చతురస్రాకారంలో కడతారు ఆలయాలన్నీ కూడా. కానీ ఇక్కడ అనేక కోణాలుంటాయి. ఆ కోణాలను కూడా నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. అంటే ఎందుకు అంటే సూర్యకాంతి, గాలి ప్రవాహం, చక్కటి అందం చూడ్డానికి అందం ఉండాలి కదా! అందుకోసం చూపిచ్చారు. ఇది చూడండి దీన్ని ఇంతసేపు నేనెందుకు చూపిస్తున్నాను అంటే ఎటువైపు నుంచి చూసినా అందంగా ఉందండి. ఒక్కో వైపు నుంచి ఒక్కొక్క రకమైన అందం ఈ దేవాలయం చూపిస్తోంది. అంత గొప్పగా అనిపించింది. నాకైతే రాబుద్దేయలేదు. మీరందరూ ఎంతసేపు ఉన్నారో నాకు తెలీదు గానీ, నేనైతే ఒక రోజంతా ఉండిపోయానండి. ఒక్క రోజంతా ఒక దేవాలయంలో ఉండిపోవాలని పెట్టుకుంటాను నేను. అంటే అంత లోపలికి వెళ్లి ఆస్వాదించాలి. మరి మీకు అంత టైం ఉందో లేదో చూసారు గదా! ముసల్మాన్ దండయాత్ర టైంలో అవన్నీ కూడా మన వాళ్ళు ఆ దుర్మార్గులు ఆ మొహాలవి చెక్కేశారండి. గుడి లోపల గూడా దేవతా ప్రతిమల మొహాలవి కూడా చెక్కేశారు. ఇష్టం వచ్చినట్టు ఇవన్నీ ఇరగ్గొట్టేశారు. పగలగొట్టేశారు. ఇక ఎంత గొప్ప ఇంజినీరింగ్ అంటే స్తంభాలను కేవలం సపోర్ట్ కోసం కాకుండా మొత్తం నిర్మాణం భారం సమానంగా అంటే పైనున్నటువంటి బరువు విపరీతమైన బరువు ఉంటుంది కదండీ పైకప్పు. అంత చక్కగా సమానంగా ఉండేలాగా లేథర్న్డ్ టెక్నాలజీ అంటారు. సివిల్ ఇంజినీర్లకి ఇది అద్భుతమైన పాఠం అవుతుంది నేర్చుకోగలిగితే. సో, మరి పురావస్తు నిపుణులు ఈ రకమైన టెక్నాలజీ ఈరోజు వాడలేకపోతున్నారు అంటారండి. ఆ స్తంభాలు ఎలా ఉంటాయంటేనండి నునుపుగా ఎంతంటే అంత నునుపుగా ఉంటాయండి. నాకే ఆశ్చర్యం వేసింది. ఈ నునుపుతనం తీసుకురావడానికి ఆ శిల్పులు ఎంత కష్టపడ్డారు. ఈ రాయంతా ఎక్కడి నుంచి తెచ్చారు. ఎన్ని ఏనుగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఇక్కడ చూసారు కదా! గుడి బయటే ఒక శివలింగం ఉంటుంది. అక్కడ ఒక స్వామీజీ కొబ్బరికాయలు కొడితే ఆశీర్వదించి పంపిస్తూ ఉంటాడు. ఇది మండపం అండి. ఇందాకడ చూపించింది గుడి. ఇది మండపం. ఆపోజిట్ ఉంటుంది. చూసారు కదా! శాండ్ లోతుగా ఉంది. కిందకుంది. అంటే అప్పట్లో ఇది హైట్ అయ్యి ఉంటది. ఇప్పుడు పల్లం అయిపోయింది. అయినా గాని ఏం చెక్కు చెదరలేదు. చూసారు కదా! ఇదే శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే. ఈ మండపం. ఈ మండపంలో రకరకాలైన కార్యక్రమాలు జరుగుతూ ఉండేయి. ఇక్కడ అనేక నృత్య భంగిమలు ఉంటారండి. ఈ మొత్తం ఆలయంలో మీరు పరిశీలిస్తే డాన్స్ చేస్తున్న డాన్సర్స్ ఎంతోమంది ఉంటారు. ఎంత సున్నితంగా ఉంటుందో శిల్పం. యోధులుంటారు. కత్తి, కరవాలం పట్టిన యోధులు. పుష్పాలంకరణలుంటాయి. జంతువులుంటాయి. పురాణ ఘట్టాలు ఈ ఆలయంలో అనేక పురాణ ఘట్టాలుంటాయి. ఇప్పుడు చూస్తున్న ఆలయం శిథిలావస్థకు అంటే శిథిలావస్థ కంటే ఆర్కియాలజీ వాళ్ళు ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. బావుంది. నేను ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ రిపేర్స్ జరుగుతున్నాయి ఇంకా. ఇది కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయ్యుంది. ఇప్పుడు రిపేర్స్ జరుగుతున్నాయి. అంతా పునరుద్ధరణ చేస్తున్నారు. ఇది ఇంకా యునెస్కోకి ఇవ్వలేదండి. త్వరలో యునెస్కో కూడా ఇది తీసుకోవచ్చు అంటున్నారు. రామప్ప దేవాలయం పంపించినప్పుడే ఇది పంపించారు కానీ ఇంకా దీనికి రాలేదు. యునెస్కోకొస్తే ఇంకా బాగుపడుతుంది. చూసారు కదా! ఇది మండపం. ఈ మండపం లోపలికి వెళితే ఉంటుందండి. ఇది కూడా సేమ్ స్టార్ షేప్ ఉంటుందన్నమాట. ప్రతి షేప్‌లోను, ప్రతి యాంగిల్‌లోనూ ఎంతంటే అంత అందంగా ఉంటుందండి. ఈ దేవాలయం. మనం ఎటు చూస్తే అటు అందంగా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు గదా! ఎంత ఆస్వాదిస్తున్నారో కూర్చొని.
జనం. ఫోటోలు దిగేవాళ్ళు, వీడియోలు దిగేవాళ్ళు. ఆ ఆంక్షలు ఏమీ లేవు. చక్కటి మీరు వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. ఆ పర్మిషన్స్ ఇచ్చారు. లైఫ్ టైమ్ మెమరీ కింద ఇది ఉంటుందండి. ఎంత మంచి మెమరీ అంటే అంత మంచి మెమరీ. మరి ఇలాంటి సజీవమైన మెమరీస్ ఇవన్నీ కూడా అత్యుత్తమమైన మెమరీస్ కింద దీన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే 1323 ఆ ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు అనేక దండయాత్రలు చేశారండి. అందుకే ఈ ఆలయాన్ని వచ్చిన ప్రతివాడు ఈ ఆలయం మీద పడేవాడు. ఇక చూశారు కదా, కూలిపోయినవి కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్. ఈ మండపాలు, శిఖరాలు, స్తంభాలు కూల్చేసేవాళ్ళు, తాళ్ళు కట్టి లాగేసేవాళ్ళు, పెద్ద పెద్ద సుత్తులతో పగలగొట్టడానికి ట్రై చేసేసేవాళ్ళు. ఇలా చేసేవాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళకి ఆ కసి, కోపం చల్లారక ఈ ఆలయాల్లో ఉన్నదంతా దోచుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదో రకంగా నాశనం చేసి పోవాలి అనేంత కసిగా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి దండయాత్రలు చేసిన వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ల కాలం అదంతా కూడా. అయితే లక్కీగా నిజాం కాలంలో కూడా ఇది పునరుద్ధరణ జరిగింది. హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ ఆలయ పునరుద్ధరణకి ఆర్థికంగా కొంత సహాయం అందించాడు అని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. కొంతవరకు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ సర్వే వాళ్ళు దీన్ని సంరక్షణ పనులు చేపట్టారు. ఈ రోజు కూడా జరుగుతున్నాయి. కానీ ఇది పూర్తయిపోయి ఉంటే బాగుండు అనిపించింది. చూశాను నేను కూడా, చాలా బాధగా అనిపించిందండి. కొన్ని స్తంభాలు కూలిపోయినవి, ఇవన్నీ ఇరిగిపోయినవి చూస్తుంటే అవన్నీ మళ్ళీ బాగా పెడితే బాగుండు అనిపించిందండి. కళ్యాణ మండపం ప్రస్తుతానికి పునర్నిర్మాణం జరుగుతోంది. దెబ్బతిన్న నంది భాగాలు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ దెబ్బతిన్న భాగాలు ఏమున్నాయో ఇదంతా కూడా కూలిపోయిన భాగం ఇది జరుగుతోందండి. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూశారు కదా, స్తంభాలు సగం కనిపిస్తున్నాయి. ఆ పైన మండపాలు అవన్నీ తీసుకుంటారన్నమాట. సో కూలిన రాతి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తోంది మండపం, ప్రధాన మండపం. అంటే అప్పట్లో ఇక్కడ గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు, భారతదేశంలో ఆలయాలే ఒకప్పుడు గొప్ప విద్యా కేంద్రాలు, ఉపాధి కేంద్రాలుగా ఆలయాలు ఉన్నాయి. అంటే ఇక్కడే చదువుకునేవాళ్ళు, ఇక్కడే వేదం నేర్చుకునేవాళ్ళు. ఇక్కడి నుంచి చూస్తున్నారా టెంపుల్ ఎలా కనిపిస్తుందో? ఆలయం, రుద్రేశ్వర ఆలయం ఇక్కడి నుంచి కనపడేలాగా ఎంత అందంగా చెక్కారో చూసారా? ఇక్కడి నుంచి ఇది మనం ఇప్పుడు మండపం నుంచి రుద్రేశ్వర ఆలయంలోకి వెళుతున్నామండి. కాళ్ళు సర మండుతున్నాయి. కానీ నాకైతే మండుతున్న ఫీలింగ్ ఏమీ లేదండి. ఎందుకంటే మనసంతా కూడా అతృప్తి ఆక్రమించేసింది. ఈ భారీతనం, ఈ రాళ్ళు చూస్తున్నారు కదా, చక్కటి స్కల్ప్చర్. ఏ 2 స్తంభాలైనా చూడండి ఒకేలాగా మీకు కనిపిస్తున్నాయా ఎక్కడైనా కానీ? సో ఈ రాతి బ్లాకులన్నీ కూడా ప్రాపర్గా ఒకే ప్లేస్లోకి తీసుకురావడానికి అనస్టెలోసిస్ అనేది అంటే రీకన్స్ట్రక్షన్లో ఒక మెథడ్. అది సివిల్ ఇంజనీర్స్కి బాగా ఉపయోగపడుతుంది. సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా వెళితే ఇలా అబ్జర్వ్ చేయండి ఎప్పుడు కూడా. అక్కడ వాడిన టెక్నాలజీ ఏంటి, ఆ రోజుల్లోనే ఆ టెక్నాలజీ ఎలా వాడారు అనేది. ముఖ్యంగా ఈ ఆలయం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కాకతీయుల స్వాతంత్రం, కాకతీయుల స్వేచ్ఛ, కాకతీయుల అధికారం, కాకతీయుల వాస్తు శైలి ఆవిర్భావం ఉన్నత దశ కాదు ఇది. ఇప్పుడు నంది చూపిస్తున్నాను చూడండి, ఎంత అందంగా ఉంటుందండి. భారతదేశంలో ఇలాంటి నంది చూడలేరు. ఆ పైన చూసారా, కనపడుతుందా మీకు ఆర్నమెంట్స్? నందికి చూపిస్తున్న ఆర్నమెంట్స్, మెడలో ఉన్న గంటలు చూసారా? అలంకార హారం ఇది. నందిని అలంకరించిన హారాలు కనిపిస్తున్నాయా? నంది చర్మం మడతలు పడిన దాన్ని కూడా చూపిస్తున్నారా? నందికి ఉన్నటువంటి కండలు చూపిస్తున్నారా? ఎన్ని సజీవంగా చెక్కాలంటే ఎవరి వల్ల అవుతుందండి? ఇవన్నీ ఏకశిల, ఒకే శిలను తీసుకొచ్చి చెక్కారు. సో మరి చరిత్రకారులు ఏమంటారు ఈ ఆలయం గురించి అంటే, ఇది కాకతీయుల రాజకీయ స్వాతంత్రాన్ని ప్రతిబింబిస్తోంది అంటారు. అలా కూర్చొని ఏదైనా పక్కన కూర్చొని చూస్తే కూడా ఎంతంటే అంత తృప్తి అండి. మనసంతా నిండిపోయినట్టు ఉంటుంది. వెళ్ళిన చోటికే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే మీరు ఒకే షాట్ని 2-3 సార్లు కూడా చూడగలుగుతున్నారు. కానీ డిఫరెంట్గా తీసి చూపిస్తున్నాను చూడండి. సో మరి తెలుగు వాళ్ళకు ఒక వాస్తు శైలి లేదు అన్న వాళ్ళకి ఇది సమాధానం. తెలుగు ప్రాంత వాస్తు శైలి ఎంతసేపు ద్రావిడ వాస్తు శైలి అంటారు కదా మన వాళ్ళు. అంటే చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు వీళ్ళకే ఉంది అనుకుంటారు మన వాళ్ళు. కాకతీయుల వాస్తు శైలి దురదృష్టం ఏంటంటే కొద్ది ఈ టెంపుల్, రామప్ప దేవాలయం ఇలాంటివే ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువ ఉంటుంటే
అద్భుతంగా ఉండేది. మరి చెన్నై చూశారు కదా, దేవాలయాల రాష్ట్రం అంటాం. తమిళనాడులో ఎన్నంటే అన్ని ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఇవి కూడా ఇదిగో కనిపిస్తోంది కదా, ఇలాగ కూలిపోయినాయి. ఆ దుర్మార్గులు చేసిన పనికి ఈరోజు మళ్ళీ నిర్మాణం చేసుకుంటున్నారు. మరి ప్రత్యేకమైన మత సామరస్యాన్ని ఆ రోజు మన వాళ్ళు చూపించారు. ఇంకా ఇందులో ఆసక్తిగా చూడాల్సింది ఏంటి అంటే 1163 ప్రాంతానిది ఈ దేవాలయం అనేది గమనించండి. రుద్రేశ్వర స్వామి ఆలయం అంటే మహాశివుడు కొలువై ఉన్నటువంటి ఆలయం. ఈరోజు విష్ణువు, సూర్య భగవానుడు లేరు. ముందే చెప్పాను కదండి ఇందాకడ, ఆ దుర్మార్గులు ఎత్తుకుపోయారు, పడగొట్టేశారని చెప్పి. త్రికూటాలయ నిర్మాణ శైలి అంటారు దీన్ని, త్రికూటాలయాలు అంటారు దీన్ని. పీఠం, నక్షత్రాకార పీఠాన్ని ఎంజాయ్ చేయాలి. మీరు అక్కడ చూస్తున్నారా, నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో కనిపిస్తున్నాయి. ఇందాకడ ఈ నక్షత్రాకార పీఠం చూసారా, ఎటు నుంచి వెళ్ళినా కూడా బ్యూటీ కనిపిస్తూ ఉంటుంది. ఈ యాంగిల్లో చూడండి, ఈ కోణంలో, అలాగే అటు వెళితే ఆ కోణంలో, ఆ పక్కకి వెళితే ఆ కోణంలో ప్రత్యేకమైన అందం. ఎందుకంటే ఏ 2 స్తంభాలు ఒకేలా లేవు. శిల్పాలు దేనికదే చక్కగా డిఫరెంట్గా చక్కటి శిల్పాలని మలిచారు. ఇది రీకన్స్ట్రక్షన్ జరుగుతోంది బ్యాక్ సైడ్. ఇప్పుడు చూపిస్తోంది మండపానికి బ్యాక్ సైడ్ అండి, ఇంకా పూర్తి కాలేదు, అవ్వాలి. ఇక నంది విగ్రహం చూసేశారు. కాకతీయ కళా వైభవం ఇది కనిపిస్తుందా, ఇది వైభవం అంటే. ఫీల్ అవ్వాలి మనందరం కూడా, అది ఫీల్ అయితే ఆ రోజుల్లోకి వెళ్ళినట్టు, ఆ గుడి కట్టేటప్పుడు మనం ఉన్నట్టు ఊహించుకోండి. సో మరి తెలంగాణ చరిత్రలో అత్యంత, ఇక్కడ ఈ పాయింట్లో కూర్చొని ఒక్కసారి చూడండి, వాళ్ళు చూడండి ప్రసాదం తింటూ చూస్తున్నారు. నేను వచ్చి ఇగో ఈ వెనక బల్ల మీద కూర్చొని చూస్తున్నాను. పెద్ద చెట్లు అండి, ఎంత ఉన్నాయంటే ఆ రావి చెట్టు, ఈ వేప చెట్టు కింద కూర్చుంటే ఏదో చిన్నప్పుడు అమ్మఒళ్ళో కూర్చున్నట్టే ఉంది. అక్కడి నుంచి చూస్తుంటే ఏదో అమ్మఒళ్ళో కూర్చొని భగవంతుణ్ణి దర్శించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఎంత భారీతనం అండి, చూస్తున్నారో చెట్లు ఎంత ఉన్నాయో, వేప రావి పైన కలుసుకున్నాయండి. భారీ చెట్లు, ఈ మధ్యకాలంలో నేను చూసిన భారీ చెట్లు ఇవి. అంటే గుడికి ఎంత అందం ఉందో ఈ చెట్లు ఇంకా అందాన్ని డబల్ చేశాయి. సో మరి ఇది కాకతీయ కళ వైభవానికి తొలి నమూనా, గొప్ప నమూనా, తొలి నమూనా. ఇది స్కాన్ చేయండి, స్కాన్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. జస్ట్ గూగుల్లో, వికీపీడియాలోనే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. మరి తెలంగాణ ఎంతమంది స్కాన్ చేశారు నిజం చెప్పండి, చేసి ఎంతమంది చదివారు? లేదు కదా. నేనైతే అది స్కాన్ చేయటమే కాదు, ఇంకా లోపలికి వెళ్ళి గుడికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొనే మీకు చెప్తున్నాను. సో అత్యంత పురాతనమైన కట్టడాల్లో ఇదొకటి. హనుమకొండ కాకతీయుల తొలి రాజధాని కావడం వల్ల దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. అక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు మీరు అడగండి, చెప్తారు. ఇక కోనేరు, ఈ కోనేరు ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి, ఓరుగల్లు పట్టణం మొత్తానికి కూడా నీటిని సరఫరా చేసింది అంటారు. అంటే ఎప్పటికీ ఎండిపోవడం ఉండదు. మనం ఇప్పుడు వెళ్ళింది యాక్చువల్గా సమ్మర్, ఇప్పుడే కదండి సమ్మర్ క్లోజ్ అయ్యింది, వర్షాలు కూడా లేవు కదా, ఇప్పటికి కూడా నీళ్లు ఉన్నాయి చూడండి. అంటే ఎప్పటికీ ఆ నీళ్ళు ఎలా ఉంటాయి. ఈ కోనేరు వైపు నుంచి చూస్తే గుడి ఇలా కనిపిస్తుంది. అంటే నక్షత్రాకారంలో ఉండటం వల్ల ఉన్నటువంటి గొప్ప బ్యూటీ ఇదండి. సో మరి హనుమకొండ కాకతీయుల తొలి రాజధాని. ఆ హనుమకొండకి ఆభరణం ఈ దేవాలయం, 1000 స్తంభాల దేవాలయం. 1000 ఉన్నాయా స్తంభాలు, 100 ఉన్నాయా అని కాదు చూసేటప్పుడు, ఎప్పుడు కూడా 1000 రకాలుగా చూస్తున్నామా లేదా అనేది చూసి ఆ తర్వాతే దయచేసి బయటికి రండి. అంటే 1000 రకాలైన దృష్టితో చూడండి అని చెప్పటం నా ఉద్దేశం. 1000 రకాలైన యాంగిల్స్తో చూస్తూ ఇంకా బయటకు వచ్చాక చక్కగా చూసారు కదా, కాశీతాళ్ళు అంటాం మనం, చేతికి కట్టుకునే తాడు, ఒక జ్ఞాపకంగా తెచ్చుకుంటే బాగుంటుంది కదా, ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి కూడా. ఆ తాళ్ళు తీసుకొని ఇంకా అలా బయటకు వచ్చేస్తే బయట ఆటోలు, బస్సులు అన్నీ రెడీగా ఉంటాయి. రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి, అన్నిటికీ ఇక్కడి నుంచి సౌకర్యం ఉంది. పెద్ద రేట్లు కూడా ఎక్కువ లేవు. సరదాగా చిలక జ్యోతిష్యం చెప్పించుకోవాలి, మన భవిష్యత్తు ఏంటి ఎలా ఉందంటే ఆ చిలక కూడా చెప్పేస్తుంది. కాకపోతే మరి పూర్తిగా దాన్ని నమ్మొద్దండి, నమ్మి బాధపడొద్దు. మన అదృష్టాన్ని, మన కష్టాన్ని మాత్రమే మనం నమ్ముకుందాం, చిలకను మాత్రం నమ్ముకోవద్దని చెప్తున్నాను. సో మరి మీరు ఎప్పుడైనా వెళ్ళారా, చూసారా, ఈ రకంగా చూసారా? చెప్పండి మీ అభిప్రాయం కూడా.